వెల్కమ్ టు ఐబీటీవీ. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఆటో డ్రైవర్లకు దసరా కానుక అందజేయనున్నట్లు తెలిపారు. గుంటూరులోని ఎన్టీఆర్ భవన్లో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన ఆటో డ్రైవర్లు నగర ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్నారని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అమలు చేస్తోందని అన్నారు. సూపర్ హిట్ చేసినటువంటి పరిస్థితులు సీఎం చంద్రబాబు గారు అలాగే యువగళ సారథిగా ఉన్నాయి. ఆనాడు పాదయాత్రలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలతో మమేకమై ముఖ్యంగా కార్మిక రంగ సోదరులతో ప్రత్యేకంగా వారి ఇబ్బందులను కష్టాలు తెలుసుకున్నటువంటి యువగళ సారథి నారా లోకేష్ గారు అధికారం చేపట్టినటువంటి సంవత్సర కాలంలోనే ముఖ్యంగా ఆటో కార్మికులు ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో ఆటో ఎక్కి రోడ్ ఎక్కాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్కన గుంతల రోడ్లు, పోలీసుల కేసులు, ఆటో కార్మికుల వేధింపులు, దౌర్జన్యాలను అన్నీ కూడా తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారు ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారం అక్టోబర్ 4వ తారీఖున ఆటో కార్మికుల కోసం ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి కూడా 15,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నటువంటి పరిస్థితులు, వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో ముఖ్యంగా గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితులు. 10,000 ఇచ్చినప్పటికి కూడా ఆనాడు ప్రతి ఒక్క ఆటో మీద కూడా వేలాది పన్నులు వేసేటువంటి పరిస్థితులు, అనేక రకాలుగా వారిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు, ఒక రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే భయపడేటువంటి పరిస్థితుల్లో ప్రతి నిత్యం కూడా ఆటో రిపేర్లకే ఆ డబ్బులన్నీ కూడా సరిపోయేటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో 1,400 కోట్ల రూపాయలతో రాష్ట్ర రహదారులతో పాటు జిల్లా రహదారులన్నీ కూడా మరమ్మతులు చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు ఆటో కార్మికులే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి లారీ యజమానులు, ముఖ్యంగా కార్మిక రంగాన్ని పూర్తిగా కుదేలు చేసినటువంటి గత ప్రభుత్వాన్ని ఈరోజు తలుచుకొని ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గత ప్రభుత్వంలో ఒక 230 కోట్లు మాత్రమే విడుదల చేసి 10,000 చొప్పున అరొకరగా అక్కక్కడ ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే ఈరోజు పూర్తిగా ఎవరికైనా దక్కని పరిస్థితులు అయితే గ్రీవెన్స్ ద్వారా వారు తప్పకుండా రాబోయేటువంటి 15-20 రోజుల్లో ఆటో కార్మికుడు ఎవరైతే సొంత ఆటో కలిగినటువంటి ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఈ స్కీమ్లో వాళ్ళకి రావాల్సినటువంటి నిధుల్ని తీసుకోవడానికి వెంటనే అప్లై చేయాలని చెప్పి మరొకసారి కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఆటో కార్మికుల జీవిత విధానాల్ని, వాళ్ళ జీవిత పరిస్థితుల్ని మార్చేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు చేయడంతో పాటు ఈరోజు ఎక్కడ లేనటువంటి విధంగా 15,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక స్వావలంబన కల్పించేటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకున్నటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువగళ సారథి నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైన